రైల్వే స్టేషన్ నుండి చర్లపల్లి టు తిరుచనూరు నూతన రైలును జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి తిరుచనూరు రైలును మంజూరు చేసింది. దీంతో రైల్వే శాఖ మంత్రికి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో చర్లపల్లి టు తిరుచనూరు తిరుపతి నూతన రైలును జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నూతన వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఆదివారం నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. హైదరాబాద్ శివార్లలో కొత్తగా అభివృద్ధి చెందిన చర్లపల్లి టెర్మినల్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు ఈ రైలు ప్రయాణించే తెలంగాణ, రాయలసీమ జిల్లాల ప్రయాణికులకు ఈ సర్వీసు ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రైలు చర్లపల్లిలో ప్రారంభమై మల్కాజ్గిరి, కాచిగూడ, షాదునగర్, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ మీదుగా డోన్, గుత్తి, తాడుపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణుకుంట జంక్షన్ స్టేషన్లలో ఆగుతుందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలతో కలిపి మొత్తం 20 అత్యాధునిక కోచ్లను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకే పరిధిలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం చేయిస్తున్న మంత్రి అని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 720 కోట్ల భారీ వ్యయంతో అత్యున్నత రీతిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, నాంపల్లి రైల్వే స్టేషన్లో 350 కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వీటితో పాటు హైటెక్ సిటీ, హఫీజ్పేట, యాకత్పుర, మలక్పేట్, ఉప్పుగూడ వంటి కీలక స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మల్లన్న స్వామి భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన ఈ స్టేషన్ పనులు 100% పూర్తయ్యాయని పేర్కొన్నారు. కొమరవెల్లి మల్లన్న స్టేషన్ అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు తెలియజేశారు. ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం సాయంకాలం 9:30 గంటలకు చర్లపల్లి నుంచి రేణుగుంట వరకు ప్రత్యేకమైనటువంటి ట్రైన్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఇది అవసరమైనటువంటి ప్యాసింజర్ యొక్క డిమాండ్కు అనుకూలంగా ఇది శాశ్వత ప్రాతిపదికన ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం తిరుపతికి బయలుదేరే విధంగా నిర్ణయించడం జరిగింది. ఈ ట్రైను మన మల్కాజ్గిరి, కాచిగూడ, షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్, అదేవిధంగా దోన్, గుత్తి, తాడిపర్తి, ఎర్రగుంట, కడప, చివరకు రేణుగుంట జంక్షన్ నుంచి తిరుచనూరు అక్కడ వరకు ట్రైన్ వెళ్తుంది. ఇది తిరుమలకు వెళ్లేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ ట్రైన్ ప్రారంభించడం జరిగింది. మీకందరికీ తెలుసు, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేటువంటి భక్తుల కోసం కూడా వందే భారత్ ట్రైన్ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం ప్రత్యేకంగా ట్రైన్ కూడా మేము ప్రారంభించడం జరిగింది. ఇది అదేవిధంగా ఇది కూడా ఆ ట్రైను వందే భారత్ కూడా ప్రతిరోజు ఓవర్ బుకింగ్ ఉంటుంది. అందుకే దృష్టిలో పెట్టుకుని ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్కు అనుకూలంగా ప్యాసింజర్స్ పెరుగుతున్న కారణంగా ఈ ప్రత్యేకమైనటువంటి ట్రైన్ కూడా వీక్లీ ట్రైన్ కింద ఈరోజు హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ఇది ప్రారంభించుకోవడం జరిగింది. అంతేకాకుండా తిరుపతి నుంచి అనేక ప్రాంతాలకు మరి వెళ్లేటువంటి భక్తుల కోసం కూడా ఈ ట్రైను ఎంతో మనకు తెలుసు. గతంలో మన యొక్క తెలంగాణ ప్రాంతంలో 2014 ముందు ట్రైన్లకు సంబంధించినటువంటి ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది.
మొన్న ప్రధానమంత్రి గారు బహిరంగ సభలు కూడా చెప్పడం జరిగింది. 2014 ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 900 కోట్ల రూపాయలు మన తెలంగాణ కోసం బడ్జెట్ లో కేటాయించేటువంటి వాళ్ళు ఈరోజు ఆల్మోస్ట్ ఒక్క తెలంగాణ కోసమే 6,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నుంచి 5 వందే భారత్ ట్రైన్లు, 4 అమృత్ ట్రైన్లు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 7 బుల్లెట్ ట్రైన్లు ప్రకటిస్తే అందులో 3 ట్రైన్లు తెలంగాణ కోసం ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఒక ట్రైను హైదరాబాద్ నుంచి పూనా వరకు, మరొక ట్రైను హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, మరొక ట్రైన్ హైదరాబాద్ నుంచి చెన్నై వరకు 3 బుల్లెట్ ట్రైన్లు హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ పేరు మీద 5 లక్షల కోట్ల రూపాయలు ఆ ఒక్క బుల్లెట్ ట్రైన్ల కోసమే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ కోసం ఖర్చు చేయనుంది. ఈ రకంగా తెలంగాణలో ఇప్పటికే అన్ని ఈ యొక్క రైలుకు సంబంధించినటువంటి ట్రాక్ అంతా కూడా ఏదైతే ట్రైన్లు వెళ్తాయో 100% ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. అన్ని రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యం కల్పించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మీకు ఇప్పటికే తెలుసు, సింగిల్ లైన్ ఉన్న దగ్గర డబుల్ లైన్ చేశాం, డబుల్ లైన్ ఉన్న దగ్గర ట్రిపుల్ లైన్ చేయడం జరిగింది, ట్రిపుల్ ఉన్న దగ్గర 4th లైన్ కూడా చేస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ 400 కిలోమీటర్లు కొత్త ట్రాక్ వేయడం జరిగింది. భవిష్యత్తులో రానున్న రోజుల్లో తెలంగాణలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఆ దిశలో ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు కూడా నూతన లైన్ మార్గం వేయడం కోసము సర్వే చేపిస్తా ఉన్నాము. ఆ రకంగా 42 నూతన రైల్వే స్టేషన్స్ కూడా అప్గ్రేడ్ చేస్తా ఉన్నాము, పునర్నిర్మాణం చేస్తా ఉన్నాము. మనకు తెలిసి ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అవుతుందో అది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే భూమి పూజ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారే చేతుల మీదుగానే ఈ యొక్క రైల్వే స్టేషన్ ను రైల్వే జంక్షన్ అంటాము, దాన్ని కూడా ఇక్కడ మనము ప్రారంభించుకోవడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా ఆధునీకరించబోతా ఉన్నాం. నేను ఈ సందర్భంగా మా రైల్వేకి సంబంధించినటువంటి ఏ విషయం మా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎవరు అడిగినా కూడా నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో తెలంగాణకు సేవ చేయాలి, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి రైల్వే నెట్వర్క్ పెంచాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్న దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏది అడిగినప్పుడు కూడా అది చేస్తా ఉన్నారు. నేను తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ పార్లమెంటు సభ్యుల తరఫున నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ఈ యొక్క రైల్వే అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణకి ఇస్తున్నందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ చెల్లపల్లి రైల్వే స్టేషన్ సంబంధించి రోడ్లు సరిగా లేవు అనే ఇంతకుముందు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాయి. సో ఏదైతే ప్యాసింజర్ల సౌకర్యార్థం ఇంకేమైనా ఏర్పాటు చేయబోతున్నారా? అంటే నిర్మాణ పనులు కూడా నేను ఇప్పటికే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్ కావాల్సినటువంటి రోడ్డు కనెక్టివిటీ మీద అనేక సార్లు ఉత్తరాలు రాశాను. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వారికి కూడా నేను ఇప్పటికీ 2-3 ఉత్తరాలు రాశాను. గతంలో ఉత్తరానికి స్పందించారు కానీ పనులు స్పందన లేదు. నేను మరొకసారి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు ప్రతిరోజు వేలాది మంది ప్యాసింజర్స్ వస్తా ఉన్నారు, ప్రయాణికులు వస్తా ఉన్నారు. వాళ్ళు రావడానికి పోవడానికి రోడ్డు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించినటువంటి వెంటనే పనులు పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడల్లా నేను ఆదేశించాను. మా వాళ్ళు చేస్తున్నారని చెప్తారు. కాబట్టి వెంటనే నేను మున్సిపల్ కమిషనర్ గారు కలిశాను, వారిని పిలిపించి మాట్లాడాను. ఇది కొత్తగా కమిషనరేట్ అయింది ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి. కాబట్టి నేను మున్సిపల్ అధికారులను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, నేను స్వయంగా చీఫ్ సెక్రటరీ గారితో మీటింగ్ ఏర్పాటు చేశాను. మా జీఎం గారు చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఇతర ఉన్నత అధికారులు కూడా ఇప్పటికే కలిసి మాట్లాడుకున్నారు. కాబట్టి రోడ్ కనెక్టివిటీ వెంటనే పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా రోడ్ కనెక్టివిటీ పెరిగినట్లయితే ఆర్టీసీ బస్సు సౌకర్యం కానీ
మరిన్నిగా ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో మరి ఇక్కడ నుంచి ఎంఎంటీసీ ట్రైన్ సౌకర్యం కల్పించేటువంటి విషయంలో దృష్టిని కేంద్రీకరిస్తాము. ఎంఎంటీఎస్ కూడా సెకండ్ ఫేజ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 42 రైల్వే స్టేషన్స్ ను ఏకగ్రామంలో పునర్నిర్మాణం చేయడం జరుగుతోంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క రైల్వే స్టేషన్ చాలా పెద్ద ఎత్తున ఆధునీకరిస్తా ఉన్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లతో ఆధునీకరిస్తా ఉన్నాము. హైటెక్ సిటీ కావచ్చు, హఫీజ్గూడ కావచ్చు, లేక యాకత్పుర కానీ, మలక్పేట్ రైల్వే స్టేషన్ కానీ, ఉప్పుగూడ రైల్వే స్టేషన్స్ కానీ, ఈ రకంగా తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇప్పటికే 2 రైల్వే స్టేషన్స్ ప్రారంభించుకోవడం జరిగింది. చెల్లపల్లి కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న కూడా కొత్త రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు మరి ఆమోదించాడు. అది పూర్తిగా నిర్మాణం చేశాము. ఆల్మోస్ట్ 100% పూర్తయింది. వచ్చే నెలలో దాన్ని కూడా కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరకు వచ్చేటువంటి భక్తుల కోసము ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా డెడికేట్ చేయబోతా ఉన్నాము. ఈ రకంగా తెలంగాణలో రైల్వేకి సంబంధించినటువంటి అనేక రకాల సౌకర్యాలు కల్పించడంలో మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఈరోజు తెలంగాణ ప్రజల కోసము అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. ఇప్పటికే సుమారు మరి 40,000 కోట్ల రూపాయల పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగాల్సి ఉన్నాయి. మరి ఈ రకంగా ఇటీవలైన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా కొత్త పనులకు భూమి పూజ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యొక్క రైల్వే నెట్వర్క్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. మనకు తెలుసు ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్ మరి కొత్తగా ఈ జంక్షన్ ఏర్పాటు చేసుకుని ఆధునీకరించడం జరిగింది. ఇక్కడికి ప్రతిరోజు 46 ట్రైన్లు ఇక్కడ ఆగుతాయి, 46 ట్రైన్లు ఆగుతాయి. ఆల్మోస్ట్ 27-28 వేల మంది ప్రతిరోజు ఇక్కడ దిగడము, ఇక్కడ నుంచి మరి ట్రైన్ జర్నీ ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణలోనే ఈ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ మరింత ప్రాధాన్యత కూరుతుంది. ఇప్పటికే మనకు హైదరాబాద్ లో 3 జంక్షన్లు ఉన్నాయి. ఒకటి సికింద్రాబాదు, నాంపల్లి, అదేవిధంగా కాచిగూడ. దానికి తోడు ఈరోజు చెర్లపల్లి మన హైదరాబాద్ ట్రాఫిక్ దృష్టి పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ట్రైను, ప్రతి ప్యాసింజరు సికింద్రాబాద్ కు, నాంపల్లికి వచ్చి ట్రాఫిక్ లో ఇబ్బంది పడకుండా ఉండాలనే దృక్పథంతో ప్రధానమంత్రి గారు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ను చాలా ఆధునీకరించి కొత్తగా నిర్మాణం చేసి డెవలప్ చేయడం జరిగింది. ఈ రకంగా తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్స్ ను కూడా వచ్చేటువంటి సంవత్సరం లోపల మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా ఆధునీకరించి ప్రజలకు అన్ని రకాల ఆధునికమైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఉదాహరణకు సికింద్రాబాద్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.